श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత, బాబా వారి వైశిష్ట్యము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తన మృక్కునిట్లు చెల్లించెనో, బాబా దానినిట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చినా దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుడచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేవారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు.
ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకల ఐశ్వర్యులను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడి ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడికి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనిదనని తన స్నేహితునితో చెప్పాను. తనకు వేరేమీ వలదనియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పాను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించడం అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మురుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీ ఒక్క పైసైనను దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానములకే వెదిగినప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాలను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగా కట్టించుకుని అతడు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణంచి నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయంలోనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం నీవుమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారినన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వారిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనడు. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటికి వాకిలికి తాళం వేసి ఉన్నదని చెప్పాను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు అదమ్మని బాబా అనెను. ఈసారి కూడా ఆ కుర్రవాడు ఒంటి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఇండును. ఇదెంతయో బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించిందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండేను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసినచో బాబా అంత ప్రయాసపడుతున్నప్పుడు అతడోరకనే కూర్చున్నాడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చిండునే గాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చునుండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరిగదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెడుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుతున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటువా ఏమి? ఇతడు కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతా జరుపుతున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించాలను. అవి ఏవనా? పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారములకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదన వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయములకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారములకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. 1. ముముక్షత లేదా స్వేచ్ఛనందులకు తీవ్రమైన కోరిక.
ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడిపడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టగా దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమును అర్హుడు. 2. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3. అంతర్ముఖత లోనికి చూచుట. మన ఇంద్రియముల బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోలిచి లోనున్న ఆత్మను ఏకధ్యానంతో చూడవలేను. 4. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. 5. సరైన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన జుజుచు బ్రహ్మచారిగా నుండిరు గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. 6. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీరిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలెను. తెలియగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకునుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియముల అస్వాధీనములో వాడు గమ్యస్థానమును చేరలేడు. చావుపుటుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందునదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8. మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిది అతడు ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టినదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమే నేననుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం అందు అభిమానం ఉండుటే బంధమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలే దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రుడైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరం నుండి తరింపజేయగలడు. వేదములు అభ్యసించడం వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 10 రూపాయల నోట్ల రూపంతో 250 రూపాయలు ఉన్నది. దయచేసి దానిని బయటికి తీయము అనడు. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండేను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదములకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టుపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడా అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమున మొసళ్లతో నిండి ఉన్నది.
ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మమును గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు పొందగలడు? విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని సంతృష్టి గాని దృఢ నిశ్చయం గాని ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాశయునను సాధనలన్నీ అంటే ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురైనప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారం పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితిలో ఎవరి ఇంద్రియ విషయములను గురించి ఎల్లప్పుడూ చింతించేదరో వారికి గురు బోధలు నిష్ప్రయోజనములు. మనసును పవిత్రమనుచుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికం కొరకు చేసినట్లుగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరములకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది, ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడ ఉన్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇళ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమంలోనూ ఒంటరిగా ఉండి జన్మ రాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించడానికి ప్రయత్నించెదరు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగిందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానం గాని బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలెనో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమములకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యుడు. కనుక హేమాడ్ పంత్ ఇట్లు చెప్పాను: ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వము అమూల్యమైన పవిత్ర రత్నం పుట్టిందో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యుడు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయన్ మహా. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. సత్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశంలో వైవిధ్యము. నింద గురించి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానం నభిలాషించు ఒక ధనికను బాబా ఎట్లు ఆదరించినో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబో 2వ అధ్యాయంలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తుల్లో మంచి ఆలోచనలను ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండునో, ఆత్మోన్నతి గురించి పరనింద గురించి ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గురించి బాబా వారి ప్రబోధములెట్టువో వర్ణింతము. ప్రస్తావన. సద్గురు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారముకు దారి చూపునను విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనిదురు. అట్లు గురువు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు.
వారు తమ అమూర్తతుల్యములైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మన భవి వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరంగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందకన్న రామరక్షా సూత్రమును బుద్ధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చినదేదైనా ఔషధములను బిడ్డ మేలు కొరికే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తమ భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన పిమ్మట ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవ సౌందర్యమును చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల్ని సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురు సహాయం వల్లనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనం సద్గురువును వెతకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించుదాము. సాటే అన్నతుడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరిచెను. అందుచేనతడు విచారగ్రస్తుడైను, విరక్తి చెందెను. మనసు చెడి చంచలమగుడ్చే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలనుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించడు. కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియ వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండ్రి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శ్వేత బ్రహ్మ వలె స్వయం ప్రకాశకుడై నిర్మలుడు శుద్ధ స్వరూపునగు సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలం కలవాడగుడ్చే వెంటనే గురు చరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతము చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రం చేతిలో పట్టుకొని దానిలోని విషయమును ఎదురు కూర్చున్న సాటేకి బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోతున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయం కదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. ఒక సప్తాహం చాలునా లేక ఇంకో సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూసి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకి ఏమని చెప్పనిశ్చయించితివి? అతడు ఊరుకొనవలనా లేక ఇంకో సప్తాహం పారాయణ చేయవలనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలను. వానిని ఆశీర్వదింపుడని బాబా అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహం పారాయణం చేయవలను.
ఆ గ్రంథంని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధం నుండి తప్పించును అనెను. ఆ సమయంన హేమాడ్ పంతు అచ్చటి నుండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లా అనుకొనెను, సాటి ఒక్క వారమే పారాయణం చేసి ఫలితం పొందిన నేను 40 సంవత్సరాల నుంచి పారాయణం చేస్తున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనా 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘం నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనచే నన్ను ఆశీర్వదించురని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించెను. భక్తుల మనసుల్లో నుండి ఆలోచనలన్నీ బాబా గ్రహించిన వారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంతు మనసును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయమైను. కానా వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమును పోయిను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొంచుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతుని ఇట్లా అడిగెను, మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఏలయున్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాగ్గా చంచలంగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదెమో. ఇట్లనచు నతడు లోపలికి పోయిను. హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో ఏకనాథ్ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయించే బాపూసాహెబ్ దీక్షిత్తు అంటే శ్రీకృష్ణునికు అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావాతి దీపిక అంటే జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునికు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ్ భాగవతమును పారాయణం చేయవాడు. హేమాడ్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయిను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతం తీయగా తానానాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకొనెను. తన నిత్య పారాయణం పూర్తి చేయటికే కాబోలు బాబా తనచ్చడికి పంపినని హేమాడ్ పంతు అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకి రమ్మని చెప్పిరి. శ్యామ అంటే ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమ్ముకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడిను. మనం కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదేమో. మన పాపములు నశింపు చేయనట్టి బాబా లీలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునుము. ఈ దేవుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడును, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను?
సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకొని తాంబూలం వేసుకొనము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషంలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతో మాట్లాడుచూ కూర్చుండును. అతడు ఇట్లెను, ఈ దేవుని లీలలు అంటే బాబా లీలలు కనుగొన శక్యం కానిది. వారి లీలలు కంతులేదు. వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించునట్లగుపడినను వారు వానినట్ల కనిపించరు. వారు వానినట్ల అంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమో తెలియను. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకము వచ్చుతున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చును. అంటే ఇచ్చిన ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశం అన్న మాట వినతోడనే హేమాడ్ పంతు మనసులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటే గారి గురు చరిత్ర పారాయణమును జ్ఞప్తికి వచ్చెను. తన మనసుకు శాంతి కలిగించే నిమిత్తము బాబా తనచ్చడికి పంపి ఉండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావం నడుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్ష్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగు కథను చెప్పదొడిగెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశమును పొందవలెనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనిచో ఉపవాసము ఉండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను అంటే శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిని, దేవా మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశము ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిచి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూషణ చేసితిని. కానీ నా చెవిలో వారే మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటిని.
కానీ వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి, నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని, మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని నీవు అడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేనీ రెంటిని వారికి అప్పగించి తిని, వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండాను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమ అవతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనిట్లు వర్ణించగలను. వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో నన్ను వారిని తదేకముగా చూచుచుండెడివాడను. మేమిద్దరము ఆనందంలో మునిగి ఉండెడి వారము. రాత్రింబవలు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడించి తిని, వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడు వారి యందే నాటుకొని ఉండిడిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనునది సుగుణములకు గని మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ల వంటివి. నా గురువు నా నుండి ఇతర ఏమియూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వ అవస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశం గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించుకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లానే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యం గాని అవసరం లేదు. నీ గురువు నందు ప్రేమ విశ్వాసములు ఉంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను, సంతోషంతో ఉప్పొంగెను, గొంతుక ఆరిపోయెను, ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఎలా ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ
ప్రారంభమైనని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడ్ పంతులు ఇద్దరు మసీదుకు త్వరగా పోయిరి. బాబు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును, శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములను ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షంగా కలడు గనుక అడుగవచ్చుననెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పగలము, చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించగా హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపంతో నన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, ఎట్లు ఆనందించితివి? నాకా విషయము వివరములన్నీయూ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంతు తానింతవరకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించిరి. అది తన మనసునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యమును నిష్క్రమించినది. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి, విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంతు బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకొనుము. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని అవలంబించుకున్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మంతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపు కొనుటకు గాని చేయదు. దాని చూపు మాత్రమే వారికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృత ధారవలే పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువుకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యెను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అని జయ ధ్వానాలు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జన సమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఈ జయ ధ్వానంలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ మొక్కను పెట్టెను. బాబా దానిని అంతయు హేమాడ్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందించుకొనినచో నీ స్థితి కలకండవలే తీయగా ఉండును. నీ కోరికనల్లియు నెరవేరును. నీవు సుఖంగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధి ధ్యాసనం చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదమును పొందేదము. దానిని హృదయపూరితంగా సేవించి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలంగాను సంతోషంగాను నుండిదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను
చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందు ఉంచుకొని ఇట్లా చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉన్నదే ఎవరు ఎవరి ఇంటి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణంగా వానిని తరిమివేయకుము. వానిని సాధారణముగా చూడుము. దాహము కలవారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వానికి బట్టలిచ్చినచో, ఈ నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయము నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చెలించకము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియుము మార్గం ఏర్పడును. నాకు నీకు భేదం కలుననది ఏ భక్తుని గురువునకు దూరంగా నుంచుచున్నది, దానిని నశింపజేయినది. మనకు ఐక్యత కలుగుదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన విలువలేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధం చే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషంగాను ఉందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులైన సుఖముగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపుకొనురు మాత్రమే బతికెదరు. సద్విచారములను ప్రోత్సహించే సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సర్వాచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదురో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనసు శాంతి పొందును. హేమంత్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకునేను, రేపు గురువారము శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణంతో కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండానే జ్ఞాప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతోషించి కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయిను. దీక్షిత్వాడ విడిచి బూటివాడ దాటుతుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన డొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజమునే బాయి మేరే బాయి అనునది. గురువు కృపయను అంజనము లభించెను, దాని మూలమున తన కళ్ళు తెరవబడెననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిర్ధార స్థలములో
జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్ల చూసి తినని చెప్పెను పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడు ఔరంగాబాదు నివాసి ఈ పాటను ఎలా పాడాను? ఇది సందర్భానుసారం బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమంత్ పంతు ఆనాడు అంతయు రామనామ స్మరణ చే కాలము గడుపునించువాడు కావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించియుండెను. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారి కష్టముల నుండి కాపాడును. ఉపదేశంలోని వైవిధ్యము నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలం గాని ప్రత్యేక సమయము గాని అక్కర్లేదు. సందర్భానుసారము బట్టి వారి ప్రబోధన నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులను ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషములను విన్నవారు విసిగిరి అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ దురభిప్రాయము మొదలుగున్నవి కలుగు. యోగులు నిందలు ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట అనేక మార్గములు కలవు. సబ్బు వివిధ భావించెను. మలినములు పోగొట్ట అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యము కడగవచ్చును. పరుల నిందను వానిని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచు. ఒక విధముగా వాడు నిందించు వాని సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినము వీడు తన నాలుకతో శుభ్రపరుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనింద పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడు గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకి పోవునప్పుడు వాడు బాబాను దర్శించి బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము ఈ పంది అమేత్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ పాటి సోదరుడు తెచ్చుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడి దర్శనం నీకు తోడ్పడున. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకుని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు, ఒక లోకిక్తి కలదు. నా దేవుడున్నచో నాకు మంచముపైనే కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయముపై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోవుదరు. ఆత్మ సాక్షాత్కారముకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినంతనే మేలు. బాబా తన సర్వాంతర్యామని చెప్పేడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. కనిపించేడి 3.5 మూరల దేహమే బాబాయని అనుకునే వారికి పాఠము చెప్పుటికే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిగి ఉన్నట్టే శ్రీ సాయితో దాతత్యమును పొందుదురు. ఎవరైతే సావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించుదరో వారు శాంతము, స్థిరమైన మనసుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు. మేలునొనర్చు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చెయ్యవలెను.
వాడు దేనికిని భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మిదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పుదరో, ఇతరుల విషయములేమియును నాలోచించరో, వారు తప్పక ఆత్మ సాక్షాత్కారమును పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జప్తియందుంచుకుని శరణు వేడమనెను. తానెవరు అను దానిని తెలుసుకున్న గోరు వారికి శ్రవణము మననము చేయమని సలహా ఇచ్చేడివారు. కొందరికి భగవన్నామమును జప్తియందుంచుకునేవారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదాల వద్ద కూర్చోమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి ఛాందోగోపనిషత్తు భగవద్గీత పారాయణం చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నములోనిచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నములో గనిపించి సాతిపైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ తాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మటే వదిలిరి. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు అఠయోగము చేయుచుండగా దానిని మానమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసెను. బాబా వామన్ గోండకారు ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక పక్కకు దిగెను. బాబా ఆ అభిప్రాయం ఏమైనేమో ఎవరికినీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేయుచుండునని అనుకునిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడు ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు నేల ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకునరాదు. కష్టపడిన వాని కూలి సరిగ్గాను దాతిత్యముతోనూ ధారాళముగాను నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచేయును. పని చేయించువాడు పని చేసే వాళ్ళు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టిన వానికి కష్టపడి కూలి చేయుండు వాడుకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ जी शरण बाबू जी की। साई बाबा 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 साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काले जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి